पर्यन्तं गुरूणाम् आकृतं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमाम् श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। వైశంపాయనుల వారు పూర్వవృత్తాంతమందు చెప్తున్నారు. ఓ జన్మేజయ మహారాజా విధవయ్య, ఈ విధంగా దేవతలకు నమస్కారం చేసినట్టుగా ఆ విదురుడికి నమస్కారం చేసి మనస్సు లోపల సంతోషాన్ని చెంది తర్వాత నగర వాసులతోని ఆ పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు జన నిబిడమైనటువంటి ఆ హస్తినాపురం లోపల తాను ప్రవేశించినాడయ్యా. తర్వాత వైశంపాయనుల వారు ఈ విధంగా చెప్తున్నారు. అంబికాపుత్రుడైనటువంటి వాడు ఈ ధృతరాష్ట్రుడు అమాత్యులతోని, తర్వాత కర్ణుడు, శకుని పుత్ర సహితంగా పాండవులు నాశనమైనారు అనేటువంటి వార్తను తెలుసుకొని తన మనస్సు లోపల సంతోషాన్ని చెందినాడు. బయటకు తెలియకుండా మనస్సు లోపలనే సంతోషాన్ని చెంది తర్వాత గురు పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు, మహామతి అయినటువంటి ఆ యొక్క విదురుల వారు, వాళ్ళు కూడా ఈ పాండవులు ఎక్కడైతే దహింపబడినారో ఆ లాక్షాగృహం దగ్గరికి వాళ్ళందరూ కూడా వెళ్ళినారయ్యా. ఈ విధంగా పాండవులందరూ కూడా సత్యశీలులైనటువంటి వాళ్ళు, గుణోపేతులైనటువంటి వాళ్ళు, పౌరజనుల యొక్క అనురాగాన్ని పొందినటువంటి వాళ్ళు, పాండవుల యొక్క అనుష్ఠానం, వాళ్ళ యొక్క ధర్మము, ఈ విధంగా ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో వీళ్ళు దీంట్లో ఈ లాక్షాగృహం లోపల వాళ్ళు ముక్తులయ్యారా అని అనుకుంటున్నారు. పౌరజనులందరూ కూడా ఈ విధంగా పాండవుల యొక్క శౌర్యాన్ని, పాండవుల యొక్క లావణ్యాన్ని, పాండవుల యొక్క మహాత్మ్యాన్ని, పాండవుల యొక్క రూపాన్ని, ఈ విధంగా ప్రాణ బలాన్ని గమనించి పాండవులు క్షేమముతోనే ఉన్నారు అని కొంతమంది భావిస్తున్నారు. ప్రాకృతమైనటువంటి కొంతమంది జనులందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్త్రీలు, పురుషులు వాళ్ళందరూ కూడా సంశయానికి లోనైనారు. పాండవులు బతికున్నారా లేదా అనేటటువంటి సంశయం వాళ్ళకు వచ్చేసింది. ఈ విధంగా ఏ పరంతప వినవయ్యా అని ఆ జన్మేజయుడు వైశంపాయనుల వారికి చెప్తున్నారు. ఈ విధంగా పాండవులు ఆ వారణావతి నుండి వాళ్ళు బయటపడి ఆ తల్లితో కలిసి వాళ్ళు గంగా నది దిక్కు వాళ్ళు వచ్చారయ్యా. ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ చాలా వేగముతో కూడినటువంటి వాడు, ఈ విధంగా సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ యొక్క భీమసేనుల వారు అక్కడ ఉన్నారు.
నది కూడా చాలా ప్రవాహంతో ఉంది. ఈ విధంగా అనుకూలమైనటువంటి వాయు గాలి వీస్తూ ఉంది. ఉపకృతమైనటువంటి అక్కడ ఆ నలవన అనేటువంటి ఆ వనం లోపల వాళ్ళు ప్రవేశించారయ్యా. అక్కడ అది వృక్షాలతో, అనేకమైనటువంటి వృక్షాలతో కూడి ఉన్నది ఆ నలవనం. ఆ నలవనాన్ని వాళ్ళు దాటినారయ్యా. ఈ విధంగా ఓ రాజా వినవయ్యా, ఆ భుజాలనేటువంటివి భీమసేనుల వారి యొక్క భుజాలే నావలాగా ఉన్నాయి వాళ్లకు. ఈ విధంగా అనేకమైనటువంటి అపాయాలను వాళ్ళు దాటినారు. ఈ విధంగా గంగా నదిని కూడా వాళ్ళు దాటడానికి సిద్ధమవుతున్నారు. నక్షత్రాల వెలుగు లోపల వాళ్ళు మార్గాన్ని వెతుక్కుంటూ దక్షిణముఖంగా వేగంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ నదిని, ఆ యొక్క అడవిని దాటుతూ వాళ్ళు వెళ్తున్నారయ్యా. ఆ సమయం లోపల వాళ్ళకు చాలా దాహం వేస్తుంది. ఈ విధంగా నిద్ర లేదు, 10 రోజుల నుంచి నిద్ర లేదు, దాహం వేస్తుంది. మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క వృకోదరుడు ఆ భీమసేనుడి గురించి ఈ విధంగా అంటున్నారు కదా, ఓ స్వామి, ఓ ఈ దట్టమైనటువంటి అడవి లోపల మాకు ఎక్కడ కూడా దిక్కులు తోచడం లేదు, మాకు కష్టతరమవుతున్నది, ఒక అడుగు వేయాలంటే కూడా చాలా కష్టతరమవుతున్నది అని ఈ విధంగా యొక్క పాండవులందరూ కూడా అంటున్నారు. ఆ పాపి అయినటువంటి ఆ యొక్క పురోచనుడు వాడు దగ్ధమైనాడో లేదో మనకా తెలియదు అని ఈ యొక్క పాండవులు అంటున్నారు. ఈ విధంగా ఏమైనా గాని ఆ భయం నుండి మనము బయటపడ్డాం. ఈ విధంగా ఓ స్వామి, ఓ భీమసేన, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎత్తుకొని వెళ్ళు, మాగా నడవడానికి శక్యమే లేదు, నువ్వు వాయుదేవుడిలాగా బలిష్ఠుడు అయినటువంటి వాడి ఉన్నావు, కాబట్టి మా అందరి లోపల నువ్వు ఒక్కడివే శ్రేష్ఠుడివి, కాబట్టి నువ్వే మమ్మల్ని ఎత్తుకొని వెళ్ళు అని అంటున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే ధర్మరాజు గారు మాట్లాడగానే ఆ శ్రేష్టమైనటువంటి బలము కలిగినటువంటి ఆ యొక్క భీమసేన దేవుడు తన తల్లి అయినటువంటి కుంతిని భుజస్కంధాల మీద కూర్చుండబెట్టుకున్నాడు. తర్వాత ఆ తర్వాత అన్నదమ్ములను అందరినీ కూడా ఎత్తుకొని అక్కడికి వెళ్ళి తాను ప్రయాణం చేస్తున్నాడయ్యా. వైజంపాయనుల వారు అంటున్నారు కదా, వేగంగా నడుస్తున్నాడట అక్కడికి వెళ్ళి భీమసేనుల వారు. ఈ విధంగా భీమసేనుల వారు నడిచేటప్పుడు ఆ వేగానికి అనిలము, తర్వాత వాళ్ళు శుచి అయినారు, శుభ్రంగా ఉన్నారు, గాలి ప్రబలంగా వీస్తూ ఉంది. ఈ విధంగా ఆ భీమసేనుల వారు పుష్పభరితమైనటువంటిది, ఫలభరితమైనటువంటి అనేకమైనటువంటి వృక్షాలను, వాటిని అన్నిట్లను కూడా వీర్చేసి తాను ముందు వెళ్తున్నాడు. మార్గం లోపల అనేకమైనటువంటి ఆ సమీపం లోపల చెట్లు ఉన్నాయి, తర్వాత అనేకమైనటువంటి పొదలు ఉన్నాయి. ఆ పొదలను దాటి, చెట్లను దాటి, ఆ పెద్ద పెద్ద చెట్లను కూడా కింద పడబెట్టి, కింద పడగొట్టి అక్కడికి వెళ్ళి అమిత పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క భీమసేన దేవుడు తాను ముందు సాగుతున్నాడయ్యా. ఈ విధంగా ఆయన వేగముతోని, ఆ వేగము చూసి వీళ్ళందరికీ మూర్ఛ వచ్చేసింది. ఆ సమయం లోపల ఎక్కడో దూరంగా ఆ జల ప్రదేశాన్ని కనిపించినట్టు అనిపిస్తుంది ఆ భీమసేనుల వారికి. భుజస్కంధాల మీద వీళ్ళు ఉన్నారు. ఈ తల్లి, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి యొక్క భయముతోని, ఈ అన్నదమ్ములు భయంతోని వాళ్ళ మార్గం లోపల వాళ్ళు సాగుతున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే మార్గం లోపల వెళ్తున్నారో ఆ సుకుమారురాలైనటువంటిది
యశస్విని అయినటువంటిది, కష్టముతో ఉండేటటువంటిది ఆ తల్లి అంటున్నది కదా నదీ తీరం లోపల, ఈ విషమ ప్రదేశము లోపల, స్వామి నాకు చాలా దాహం వేస్తుంది రా అని చెప్పిందట. సాయంకాల సమయం అక్కడ కందమూలాలన్నీ కూడా తెచ్చినారు. క్రూరమైనటువంటి మృగాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఘోరమైనటువంటి అది దట్టమైనటువంటి అరణ్యం. ఆ అరణ్యం లోపల వాళ్ళు ప్రవేశించినారు. ఆ ఘోరారణ్యం లోపల సంధ్యాకాలం లోపల దారుణమైనటువంటి మృగాలు, పక్షులు అవన్నీ కూడా సంచారం చేస్తున్నాయి. దిక్కులు తోచడం లేదు. రాత్రి అయితున్నది. అకాలికమైనటువంటి వాయువు ఒక్కసారి వీస్తున్నది. పాండవులందరూ కూడా వాళ్ళు శ్రమతోని చాలా శ్రమ అయింది, తృషార్తులైనారు, ఆకలి అవుతున్నది, బాధలైనాయి, నిద్ర ఆహారాలు లేవు. కాబట్టి మాకు ముందర వెళ్ళడానికే శక్యమైతలేదు అని ఈ విధంగా అంటున్నారు. ఆ సమయం లోపల పొదలను దాటుకుంటూ తర్వాత అన్నిట్లను దాటుకుంటూ భీమసేన దేవుల వారు తాను ముందర వెళ్ళినాడయ్యా. ఎప్పుడైతే ఆ మహా అరణ్యం లోపల చాలరా మమ్మల్ని ఇక్కడ దించేయరా అని అంటున్నది ఆ కుంతీదేవి. చాలా దాహం వేస్తుందిరా, నాకు ఎక్కడికి వెళ్ళైనా నీళ్లు తీసుకొనిరా అని ఆ భీమసేన దేవుడికి చెప్పింది. 5 కొడుకుల మధ్య లోపల ఆమె కూర్చొని ఉంది ఆ కుంతి మాత. ఈ విధంగా అనాథుల్లాగా ఆమె కూర్చొని ఉంది. ఆకలి బాధ అవుతున్నది, దాహం వేస్తుంది. ఈ విధంగా చెప్పగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, తల్లి యొక్క మాటలను విని భీమసేన దేవుడు కరుణాతోని అక్కడికి వెళ్ళి నీళ్లు దేవాలని నిర్ధారణ చేసినాడు. నిర్ధారణ చేసి ఆ ఘోరమైనటువంటి అరణ్యం లోపల ప్రవేశం చేస్తున్నాడు. జనులే లేరు అరణ్యం లోపల. ఈ విధంగా ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే ఒక చెట్టుకు ఇంకొక చెట్టు అది కలిసి ఉన్నాయి. ఆ శాఖలు ఈ శాఖలు కలిసి ఉన్నాయి. మొత్తము ఛాయానే, మొత్తము నీడనే, అక్కడ సూర్య కాంతే రాదు. ఆ రమణీయమైనటువంటి ఆ పెద్దదైనటువంటి చెట్ల సమీపానికి వెళ్ళాడు భీమసేన దేవుల వారు. ఈ విధంగా భీమసేన దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్లను అక్కడ దించేసి మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి అని తన అన్న అయినటువంటి యుధిష్ఠిరుల వారి యొక్క అనుమతిని పొందాడు. అన్నా, మరి అమ్మ నీళ్లు కావాలని అంటున్నది, మరి నేను తేవాలని వెళ్తున్నాను. ఆయన కనిపించింది అక్కడ ఆ జలచర ప్రాణులన్నీ కూడా, సారస పక్షులన్నీ కూడా వాటి యొక్క మధురమైనటువంటి ధ్వని వినిపిస్తుంది. ఎందుకొరకంటే నీటి దగ్గర నీటి పక్షులుంటాయి. ఆ నీటి పక్షుల యొక్క శబ్దం అంతా కూడా వినిపిస్తుంది అని అంటే భీమసేనుల వారు అనుకున్నారు కదా, ఇక్కడ దగ్గరలోనే జలాశయం ఉంది అని అనుకున్నారు. ఎందుకొరకంటే ఈ పక్షులన్నీ కూడా ఇవి అరుస్తున్నాయి అని అంటే ఇక్కడ దగ్గరనే ఉన్నది అని నా యొక్క అభిప్రాయం తెలుసుకున్నాడు. అన్న యొక్క అనుమతిని పొందినాడు. అక్కడికి వెళ్ళి వెళ్తున్నాడు. వెళ్ళగానే అక్కడ ఆ జలపక్షులు ఎక్కడైతే శబ్దం చేస్తున్నాయో ఆ మార్గం గుండా వెళ్ళినాడయ్యా. వెళ్ళగానే అక్కడ ఒక సరోవరం కనిపించింది. ఆ సరోవరము ఎలా ఉన్నది అనంటే దాంట్లో అన్ని కూడా కమల పుష్పాలన్నీ కూడా, పద్మ పుష్పాలన్నీ కూడా వికసించి ఉన్నాయి. దాన్ని చూశాడు. ఆ భీమసేనుల వారు వెళ్ళి అక్కడ స్నానం చేశారు. స్నానం చేసి ఆ నీళ్లను తాను తాగాడు. నీళ్లను తాగి ఉత్తరీయం లోపల ఆ నీళ్లను తెస్తున్నాడయ్యా.
ఆ ఉత్తరీయం లోపల అనేకమైనటువంటి కమల పుష్పాల యొక్క ఆ ఆకులుంటాయి. ఆ కమల పుష్పాల యొక్క ఆకులన్నీ కూడా తన ఆ ఉత్తరీయం లోపల వేసుకున్నాడు. ఆ ఉత్తరీయం లోపల వేసుకొని ఆ నీళ్లు కింద జారకుండా చేసి దాని లోపల ఆ నీళ్లను వేసుకొని అక్కడికి వెళ్ళి తన తల్లి ఎక్కడైతే ఉందో అక్కడికి శీఘ్రంగా వస్తున్నాడయ్యా భీమసేనుల వారు. ఈ విధంగా ఎందుకొరకంటే వాళ్ళ దగ్గర చెంబు లేదు, ఏమీ లేదు, ఏ పాత్రలు లేవు. కాబట్టి ఏమున్నాయి, ఒక ఉత్తరీయం ఉంది. ఆ ఉత్తరీయం లోపలనే అక్కడ దొరికినటువంటి ఆ యొక్క పుష్పాలు, ఆ పుష్పాలలో నీళ్లు, తర్వాత అక్కడ దొరికినటువంటి ఆకులలో నీళ్లను తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఎప్పుడైతే రాగానే ఆ వృకోదరుడు చూశాడు. చూడగానే తన తల్లి, తన అన్న అయినటువంటి ధర్మరాజు గారు, తన తమ్ముడైనటువంటి ఆ ధనంజయుడు, నకుల సహదేవులు వాళ్ళందరూ కూడా శ్రమ అయి దుఃఖముతోని వాళ్ళందరూ కూడా పడుకొని ఉన్నారయ్యా. దాన్ని చూసి చాలా విలాపం కలిగింది. అయ్యో నేనేం చెయ్యాలి, వీళ్ళ కొరకు నీళ్లు తెస్తేనే వీళ్లను లేపన్నా, లేపి ఇస్తే నిద్రాభంగం అవుతుంది అని అనుకుంటున్నాడు. భీమసేనుడు ఎలా విలాపం చేస్తున్నాడో వినండి. ఆ వారణావతి లోపల అనర్ఘ్యమైనటువంటి ఆ యొక్క బట్టలుండే, ఆ మంచం బట్టలుండే, ఆ మంచం బట్టల మీద పడుకునేటటువంటి నా తల్లి ఈ రోజు నేల మీద పడుకున్నదే అని చాలా దుఃఖమైనదట. శత్రు సమూహాన్ని నాశనం చేసేటటువంటి ఏ వసుదేవుడైతే ఉన్నాడో ఆ వసుదేవుడి యొక్క చెల్లెలు నా యొక్క తల్లి. ఈ విధంగా భోజరాజు గారు సర్వ లక్షణాలతో కూడినటువంటి ఆ యొక్క భోజరాజు గారు నా తండ్రికిచ్చి ఈమెనిచ్చి వివాహం చేసినాడు. ఈ విధంగా ఆ విచిత్ర వీరుడి యొక్క కోడలైనటువంటిది, మహాత్ముడైనటువంటి పాండు మహారాజు గారి యొక్క పత్ని అయినటువంటిది, ఎల్లప్పుడూ కూడా ఈమె మేడ పైన ఉండేటటువంటిది. ఈ విధంగా ఆ మేడపైనే ఆమెకు శయ్యాగృహం ఉంది. కమల గర్భములాగా ఉండేటటువంటిది, కాంతి కలదైనటువంటిది. ఈ విధంగా అందరూ స్త్రీలందరూ కూడా ఆమెకు వచ్చి సపర్యలు చేసేటటువంటి వాళ్ళు. ఈ సుకుమారురాలైనటువంటిది అనర్ఘ్యమైనటువంటి శయ్యలను, ఆసనాన్ని పొందినటువంటిది ఈ రోజు ఈ దినము నా తల్లి భూమి మీద పడుతున్నది కదా, ఇది చూసి అయ్యో విధి, ఏమి ఇది రాత అని అంటున్నాడు ఆ యొక్క భీమసేనుల వారు. ఈ విధంగా విలపిస్తూ, ఈ విధంగా ఏ కుంతి అయితే యమధర్మరాజు గారిని, తర్వాత వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి వాళ్లను పిలిచి వాళ్ళ ద్వారా పిల్లలను పొందినదో, ఆ పొందినటువంటి యొక్క కుంతీదేవి ఈ రోజు చాలా దాన్నంతా కూడా దుఃఖాన్ని సహించుకొని చాలా శ్రమ అయి సామాన్య మనుషుల్లాగా ఆమె భూమి మీద పడుకున్నదే. ఈ విధంగా నీలవర్ణముతో ఉండేటటువంటిది. ఈ విధంగా అసదృశమైనటువంటి యొక్క అర్జునుడు సామాన్యుల జనుల్లాగా కనిపిస్తున్నాడు. వాడు కూడా భూమి మీద పడుకున్నాడే. ఏమి ఇదే దుఃఖము. నీలోత్పల శ్యాములైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ అశ్విని దేవతలు, ఆ దేవతలకి ఈ దుస్థితి, ఈ సామాన్యమైనటువంటి జనుల్లాగా భూమి మీద పడుకోవడమా? ఈ విధంగా ఎవరికైతే కులభేదాలు వక్రంగా ఉండేటటువంటి జ్ఞాతులు ఈ విధంగా లేదో అటువంటి నా అన్నైనటువంటి ఆ యుధిష్ఠిరుడు ఈ విధంగా పడుకోవడమా? ఇది చాలా దుఃఖకరం అని అంటున్నాడు. గ్రామం లోపల ఫలపుష్పభరితమైనటువంటిది.
ఆ ఆ ఒకటే గ్రామంలో ఒకటే చెట్టుంటే అది దేవస్థానం అని అనిపించుకుంటది అని అంటున్నారు భీమసేనుల వారు. ఏ గ్రామంలోనైతే ఫల పుష్పాలతో కూడినటువంటిదై ఉంటుందో ఆ గ్రామము ఆ చెట్టు అది ఒక దేవస్థానము. ఈ విధంగా జ్ఞాతులందరూ కూడా దానికి అర్చన చేస్తారు నాయన. ఎవరైతే శూరులైనటువంటి వాళ్ళు, ధర్మశూరులైనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి జ్ఞాతులు ఉంటారో వాళ్ళు బహుకాలం వరకు దుఃఖము లేకుండా జీవిస్తారు నాయన. ఈ విధంగా బలవంతులైనటువంటి వాళ్ళు, అర్థ సమృద్ధి కలిగినటువంటి వాళ్ళు, పితృబాంధవులైనటువంటి వాళ్ళు, సంతోషాన్ని కలిగించేటటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ అడవి లోపల ఇక్కడ వాళ్ళు దుఃఖాన్ని చెందుతున్నారే. సామాన్య పురుషుల్లాగా నేనైనా కానీ కూడా ఏం చేయాలి? పుత్ర సహితమైనటువంటి ఆ యొక్క ధృతరాష్ట్రుడు ఈ నగరం నుండి మమ్మల్ని బయటవాడించాడు. మమ్మల్ని ఈ విధంగా దగ్ధం చేయాలని ఆ లాక్షాగృహం లోపల పంపించాడు. విదురుడి యొక్క ఉత్తమమైనటువంటి బుద్ధితోని మేము దాంట్లో నుండి ముక్తి అయినాము. ఈ విధంగా ఇటువంటి ఈ క్లేశము నుండి మేము బయటకు పడ్డాం కదా, మాకు ఏ దిక్కు స్వామి, ఏ దిక్కుకు వెళ్ళాలి? ఈ వన సమీపం లోపల ఒక నగరం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అనుకున్నాడు. ఆ సమయం లోపల వీళ్లకు హెచ్చరిక రాకుండా వీళ్ళు పడుకొని ఉండాలి. వీళ్ళు హెచ్చరిక వచ్చిన తర్వాత నేను పడుకుంటాను, వాళ్ళు నిద్ర లోపలనే ఉండని, అంతవరకు నేను ఆ యొక్క వాళ్ళు ఎంతవరకైతే వాళ్ళు లేస్తారో అంతవరకు నేను మెలకువతోనే ఉంటాను అని భీమసేనుల వారు హెచ్చరికతోనే ఉన్నారయ్యా. ఈ విధంగా ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా, పాండవుల యొక్క రక్షణ కొరకు ఆ యొక్క భీమసేన దేవుణ్ణి ఎప్పుడైతే భీమసేన దేవుణ్ణి శుభ లక్షణాలతో కూడినటువంటి భీమసేన దేవుల వారిని చూసిందట. భీమసేన దేవుల వారిని చూసి ఈ భీమసేన దేవుల వారు ఏ విధంగా అంటే దేవశ్రీ అనేటువంటి అప్సర, ఆ ఇడంబి అనేటువంటిది. కాబట్టి ఆమె ఇంద్రుడి యొక్క పత్ని అయినటువంటి శచితోని స్పర్ధ చేసినప్పుడు ఆ శచి ఆమెకు శాపం ఇచ్చింది. శాపం ఇచ్చి నువ్వు రాక్షస జన్మను పొందు అని అన్నది. అప్పుడు రాక్షస జన్మను పొందాలంటే మరి దాని నుండి విముక్తుడిని కావాలి, విముక్తురాల్ని కావాలంటే నాకు ఎలా అంటే ఆ భీమసేన దేవుల వారి యొక్క అంగ సంఘం ఎప్పుడైతే నీకు అవుతుందో అప్పుడే నువ్వు ఉద్ధారం అవుతావు అని చెప్పారు. ఆ ప్రకారంగా ఆ భీమసేన దేవుణ్ణే నేను పతిగా కోరుకుంటున్నాను అని ఈ విధంగా నాకు ప్రాణభిక్ష పెట్టు అని ఈ విధంగా ఎప్పుడైతే భీమసేన దేవుల వారి దగ్గర వచ్చి ఆమె అడుగుతుంది, ఈ విధంగా సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటిది ఆ ఇదంతా ఒక్కసారి మనుష్య రూపాన్ని తీసుకున్నది. భీమసేన దేవుల వారి దగ్గరికి వచ్చి తర్వాత ఆ భీమసేన దేవుల వారు అంటున్నారు కదా, నాకంటే పెద్దవాడైనటువంటి వాడు నా అన్న ఉన్నాడు, ఆ అన్న ఉండగా నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇది ధర్మము కాదు అని చెప్పినా కానీ కూడా ఆమె కామ పరవశురాలై నేను నిన్నే పెళ్ళాడుతాను, నిన్ను తప్ప నేను ఎవరిని కూడా పెళ్ళాడను అని. ఎందుకొరకంటే ఆమె లోపల భారతీదేవి యొక్క ఆవేశం అనేటువంటిది ఉంది అని ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. ఈ విధంగా ఆమె అత్యంత
తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. భారతీదేవి లోపల ఆవేశం అనేటువంటిది. అప్పుడు ఆ అంగసంగం అయితే నేను శాప విముక్తుడైతాను, కాబట్టి నేను నీ లోపల వచ్చి చేరతాననే విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ భీమసేన దేవుణ్ణి పునః వేడుకుంటుంది. పునః వేడుకోగానే అప్పుడు తన ఆ ఇడంబి స్వాభావికమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞానంతో ఈ విధంగా చెప్తున్నది కదా, సకల లోకానికి గురువైనటువంటి వాడు ఆ వేదవ్యాసుల వారు శ్రీహరే రేపు వచ్చి నీకు చెప్తాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నా వ్యక్తి పూర్తి అవుతుంది అని ఆచార్యుల వారు నిర్ణయం లోపల ఆ విషయాన్ని చెప్పారు. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే పాండవులు పడుకొని ఉన్నారో ఆ పడుకొని ఉన్నప్పుడు అక్కడ ఇడింపి రావడం, తర్వాత భీమసేన దేవులు ఆ ఇడింపతోని వాళ్ళకు సంవాదం అనేటువంటిది జరిగిందనేటువంటి దాన్ని రేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేన భావి పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.